వెల్కమ్ టు స్నేహ టీవీ. సోదరుల దినోత్సవం మనం ఈ మధ్య ప్రతి ఒక్కదానికి ఒక డే అనేది చూస్తూ ఉన్నాం. జాతీయ దినోత్సవం అని చెప్పేసి, అంతరాష్ట్ర దినోత్సవం అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. ఈ క్రమంలో కొత్తగా వినిపించేది సోదరుల దినోత్సవం. సోదరుల దినోత్సవం ఉందని నాకు మాత్రం ఇప్పటిదాకా తెలియదు. ఈరోజే మా మిత్రుడు సోదరుడు ఒకతను పెడితే నాకు అర్థమైంది. సో ఈ క్రమంలో సోదర దినోత్సవం గురించి దాసరి విజ్ఞాన్ గారికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, ఆ సోదర ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధాలు బంధాలు ఎలా ఉంటాయి అనే విషయం మీద దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఈ దినోత్సవాల గురించి మీకున్న అవగాహన ఏంటి? ఈ సోదర దినోత్సవం అంటే అన్నదమ్ములది ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి మైక్రో ఫ్యామిలీస్ వల్ల బంధాలు అనుబంధాలు కొద్దిగా గ్యాప్ ఎక్కువ అవుతుందనే మాట వాస్తవమే, ఇలాంటివి ఉండాలి. సో దీని గురించి మీరే ఉంటారు. బేసిక్గా అనేది నిజమే. ఎందుకంటే ఈ మైక్రో ఫ్యామిలీస్ వల్ల ఒకప్పుడు ఏంటంటే ఈ మైక్రో ఫ్యామిలీలందరూ కలిసి మ్యాక్రోలా కలవాలి అంటే దసరా, దివాళీ, సంక్రాంతి పెద్ద పెద్ద పండుగలు చెప్పుకోదగ్గ 4. లేదు క్రైస్తవుల కంటే సంవత్సరానికి ఒక క్రిస్మస్ లేదా గుడ్ ఫ్రైడే కూడా వెళ్తారు లేదో తెలియదు, ఈస్టర్. ముస్లిమ్స్కి రంజాన్, బక్రీద్ మధ్యలో 1-2 ఇంతే. ఇంతకు మించి ఇక జనాలు కలుసుకునే సందర్భాలు ఏమి ఉండవు బేసికలీ. కానీ ఇప్పుడు ఏంటంటే కనీసం శుభాకాంక్షలు తెలుపుకోవడానికైనా, ఒకరినొకరు తలుచుకోవడానికైనా, బ్రదర్స్ డే, ఇంకా యాక్చువల్గా ఒకప్పుడు మదర్స్ డే, ఉమెన్స్ డేని ఏదో పేపర్లలో చదువుకొని శుభాకాంక్షలు తెలిపేవాళ్ళు. అంతేగాని ఈ మధ్య కాలంలో, మారుతున్న కాలంలో ఉమెన్స్ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. మదర్స్ డేని కూడా ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. మనం అది కూడా చూస్తాం. మధ్యలో ఫాదర్స్ డేని కూడా గ్రాండ్గానే ఈ మధ్య కాలంలో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక రాఖీ గురించి మనం చెప్పాల్సిన అవసరం, అది మన ఎప్పటి నుంచో సంస్కృతి. ఖచ్చితంగా రాఖీ అంటే చాలు ఎక్కడున్నా చెల్లెలు అన్నయ్య దగ్గరికి వెళ్తుంది, అన్నయ్య ఎక్కడున్నా చెల్లెల దగ్గరికి వస్తాడు. అది మనకి ఇంకా అదంతే ఇంకా. బట్ ఇప్పుడు కొత్తగా బ్రదర్స్ డే కొత్తదేం కాదు, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే మనం మారుతున్న ఈ కాలక్రమేణా ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి ప్రతి విశిష్టతని 10 మందికి పంచుకోవడం, దానికి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం, అట్లా ఒకరినొకరు తలుచుకోవడం. అండ్ ఇంకా చెప్పాలి అంటే మన తెలుగు సినిమా కొంచెము గొప్పగానే చెప్పాలి. ఇది దిల్ రాజు గారి బలగం సినిమా, వేణు బలగం సినిమా. ఆ సినిమా వచ్చిన తర్వాత నిజంగా బంధాలు ఇంకా ఎక్కువయ్యాయి తెలంగాణలో. నాకు తెలిసి ఆంధ్రాలో కూడా చాలా మంది చూశారు వీళ్ళు తెరలు కట్టుకొని. ఏంటంటే మూతులు తిప్పుకొని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అంటే ఈ సినిమా కలిసి కుటుంబంగా చూడాలి. వస్తారు ఎక్కడి నుంచో, రారా బాబు పిలిచాడు కదా సార్, నేను ఆవిడ పక్కన కూర్చొని నేను అక్కడ కూర్చుంటా, సరే అక్కడే కూర్చో. థియేటర్లో కూడా వచ్చి కలుసుకొని ఆలింగనం చేసుకొని ఏడుపులు పెడబొబ్బాలు చేసిన దాఖలాలు మనం చూసాం. అంటే ఈ మధ్య కాలంలో ఇంకా సినిమాలు కూడా మనకి ఒకప్పట్లాగా రక్త సంబంధం, అన్నదమ్ములు, అక్క చెల్లెలు లాంటి సినిమాలు ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో వచ్చాయి. ఈ మధ్యకాలంలో కూడా అలా కుటుంబ విలువల్ని పెంచేటువంటి సినిమాలు, సీరియళ్ళు కూడా వస్తున్నాయి అరుదుగా. అండ్ ఇక అసలు విషయంలోకి వెళ్తే బ్రదర్స్ డే అంటే చాలామంది ఇప్పుడు న్యూస్లో ఏం పెడుతున్నారంటే, పొద్దున్న నుంచి మనము ఎంతైతే బ్రదర్స్ డే చూసామో, మరోవైపు లిక్కర్ కవితకి కేటీఆర్కి లింక్ పెట్టి చాలా పోస్టులు వచ్చాయి. అంటే ఏంటంటే ఈవిడ పాపము జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా తండ్రి రాలా, ఇప్పటి వరకు రాలా. అమ్మ ఒకసారి 2 సార్లు అరుదుగా వచ్చింది, వాళ్ళ ఆయన కూడా 1-2 సార్లు వచ్చి వెళ్ళాడు. ముందు నుంచి ధైర్యం చెప్పేది వాళ్ళ అన్నయ్య పాపం. అసలు వెళ్ళేటప్పుడు కూడా భానుప్రియ మీనా గారితో గొడవపడి అడ్డుకున్నాడు కంచెలాగా. అయినప్పటికీ అయితే నిన్ను కూడా పట్టుకెళ్తా అనే రేంజ్కి వచ్చి సర్లే మనం తేల్చుకుందాం అన్నట్టు బాగా ధైర్యం చెప్పి పంపాడు. అది మనం చూసాం. అంటే ఒక బ్రదర్గా రాజకీయాల్లో వీళ్ళు ఎంత నీచులైనా, ఎంత అక్రమార్కులైనా, ఎంత దగాకోరులైనా, ఎంత దోపిడీ పరులైనా మనకు అనవసరం. కానీ ఒక ఫ్యామిలీ పరంగా చూసుకుంటే వాళ్ళకి మాత్రం ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్లో అంతవరకు ఓకే కదా. సో ఆ రకంగా చూసుకుంటే పాపం ఈవిడ కూడా జైల్లో ఉంది. పొద్దున్నేసి పేపర్ ముట్టి ఇంకేదన్నా చదివితే ఇవాళ బ్రదర్స్ డే అని తెలిసి పాపం నిజంగా కనీసం ఒక కన్నీటి బొట్టన రాదు. అంటే వచ్చి కనీసం ఎన్ని రోజులు, ఇప్పుడు ఒక బిగ్ బాస్కి వెళ్తేనే 45 రోజులకి 50 రోజులకి ఫ్యామిలీలు వస్తే బోరున ఏడుస్తారు కింద పడి మీద పడి. అలాంటిది ఈవిడ ఆల్మోస్ట్ ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, 3వ నెల రన్నింగ్. సో అఫ్ కోర్స్ ఒకటి మాత్రం వాస్తవం, నేను చెప్తున్న కరాఖండికి ఇదైతే రాసి పెట్టుకోండి,
ఇది ఏంటి ఇవాళ 24th మే, అవును 24th జూను, 24th జూలై, 24th ఆగస్ట్, ఓ 4 రోజులు తక్కువ ఆగస్ట్ 19th రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి వరకు కూడా ఇవిడ జైల్లోనే ఉంటుంది. అంటే రాఖీ కట్టడానికి కూడా మీరు ములాఖత్కి వెళ్ళి కట్టించుకోవచ్చు. బయటికి తీసుకొచ్చే ప్రయత్నం బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అంటే మహామాలు సిసోడియా లాంటి వాళ్ళు సంవత్సరాలు ఉన్నారండి. సుకేష్ ఈమె చేసిన ఘనకార్యానికి అంతమంది సంవత్సరాలు అనుభవిస్తే ఈవిడెందుకు శుద్ధపూసలాగా వెంటనే తరిమేయాలి జైల్లోంచి బయటికి. ఓకే, ఈ క్రమంలో మీరు కేటీఆర్ కవిత గురించి మాట్లాడారు. ఇదే విధంగా మనం ఆంధ్రలోకి వెళ్తే అవును షర్మిల అండ్ జగన్ గురించి మీరు ఏం చెప్పాలి? అయ్యో బోల్డ్ పోస్టులు వాళ్ళ గురించి కూడా. అంటే ఇప్పుడు లాస్ట్ టైం రాఖీకి అయితే శుభాకాంక్షలు తెలిపింది, తెలపలేదని కాదు, శుభాకాంక్షలు అయితే తెలిపింది. కొడుకు పెళ్ళికి అప్పుడు కూడా మేనమామకి ఇన్విటేషన్ ఇచ్చాడు, ఆయన కూడా వచ్చి వెళ్ళాడు, అంతవరకు ఓకే బాగానే ఉంది. ఇప్పుడు బ్రదర్స్ డే, ఇద్దరు యుఎస్లోనే ఉన్నారు. నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి, మొన్నే పెళ్ళయింది అని చెప్పి ఈవిడ వెళ్ళింది. నా కూతుర్లను చూడక చాలా రోజులైందని ఆయన వెళ్ళాడు. లండన్లో ఉన్నాడు. దేశం అయితే దాటాడండి. అక్కడక్కడ ఏమవుద్దో మనకు తెలియదు కదా. ఆ విజయమ్మ కూడా అక్కడే ఉంది, అందరూ అక్కడే ఉన్నారు, ఒకరిద్దరని కాదు. సో ఇప్పుడు ఇక్కడ అనుకోండి, ఆయన పులివెందులకి షర్మిల వచ్చిన ఇట్లా అట్లా తిరిగినా వీళ్ళు తెలిసిపోతుంది అందరికి, పెద్ద విషయం కాదు ఈ మధ్యకాలంలో. అక్కడ ఎవరికి తెలుసు, ఎక్కడైనా కలుసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. అంటే అంటిలాంటి అన్లెస్ వీళ్ళ మధ్యలో అంటే మరి వైరం లేదు, వైరం ఉంది అని ఇక్కడ డ్రామాలు ఆడితే కానీ అక్కడ కలుసుకునే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికైతే బ్రదర్స్ డే రోజు షర్మిలకు కూడా కొంచెం ఏదో ఉంటుంది, ఎందుకంటే మొన్నటిదాకా అంతగానం తిట్టింది. నా చీర గురించి మాట్లాడతావా నువ్వు, నా సొంత అన్నవై ఉండి బజార్లో చెల్లి చీర గురించి మాట్లాడతావా అని కూడా బాగా విరుచుకుపడింది. అసలు నువ్వు నేను అదేంటిది కొంగుజాటి ఓట్లు అడుగుతున్నాము, జగన్ హత్య రాజకీయాలు చేస్తున్నాడు, హత్య చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, అసలు మా అన్నే కాదు, మా అన్నకు నాకు సంబంధమే లేదు, రాజశేఖర్ గారి రక్తంలో ఉన్నటువంటి నీతి నిజాయితీలో అణువు ఎంత కూడా లేదని చాలా చెప్పింది. సో ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి నెమరేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే ఇటు లిక్కర్ కవిత, అటు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళిద్దరు, ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు. బ్రదర్స్ డే అనే ఒక సందర్భం వచ్చినప్పుడు బ్రదర్స్కి వాళ్ళు గ్రీటింగ్స్ చెప్పడం. అండ్ ఇప్పుడు ఇంకోటి చూస్తే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రీసెంట్ పిన్నెల్లి బ్రదర్స్, ఈ పిన్నెల్లి నిన్న మాసర్లా ఆయనకి ఏదో అసలు ఆయనే గెలుస్తాడంట, గెలుపు గుర్రమే, గతంలో కూడా గెలిచిన దాఖలాలే, ఇప్పుడు కూడా ఆయనే గెలుస్తాడని కూడా 10 మంది చెప్తారు. ఎవరిని అడిగినా సరే మీకే ఓటేసాం, నువ్వు మీరే గెలుస్తారని చెప్పి ఎందుకో ఫ్రస్ట్రేట్ అయ్యాడు. కోపం ఎందుకు వచ్చిందో ఆయనకి మరి అదే అర్థం కాల. అది ఆయన గెలుస్తాడన్నా కూడా ఏ కోసానో ఆయనకి కొంచెం లేదు ఆ కాన్ఫిడెంట్. అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, గెలవకపోతే పరుగు, సరే గెలవకపోతే పరుగు పోతుందేమో, కొన్నాళ్ళు బయటికి వెళ్ళేసి తర్వాత మర్చిపోతారు జనాలు, పెద్ద ఏముంది. కేసీఆర్ కూడా జీర్ణించుకోలేక ఓ 3 నెలలు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు, బయటకంటే ఇంట్లో కూర్చొని బయటకు వచ్చాడు. అట్లా చెయ్యి తప్పే ఉంది, మరీ అంత అది కోల్పోయి ఇక అన్ని వచ్చి ఆ ఈవీని పటాపట బద్దలు కొడితే ఏం వచ్చింది నీకు ఇప్పుడు కేసులు, నువ్వు ఫరారీలో ఉన్నావు, నిన్న అరెస్ట్, అది ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది, మీ పార్టీ పరువు కూడా పోయింది. వాళ్ళ బ్రదర్స్ గురించి అయితే, ఆ పిన్నెల్లి బ్రదర్స్ గురించి బాగా వింటున్నాం, ఏంటి వాళ్ళిద్దరు? వాళ్ళు మంచి బ్రదర్సేనండి, అది అట్లా ఏం లేదు, వాళ్ళకి కూడా మంచి మంచి సంబంధాలే ఉన్నాయి. ఇంకా కోమటిరెడ్డి బ్రదర్స్, వీళ్ళు కూడా అంటే మధ్యలో ఆయన వేరే వేరే పార్టీలు మారినా ఈయన మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నాడు, వీళ్ళకి కూడా ఒక అనుబంధం ఉంటుంది. బ్రదర్స్ డే అనే ఒక సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, అండ్ నిన్నగాక మొన్నే నాగబాబు గారు చాలా అంటే అల్లు అర్జున్ గురించి ఏదో అంటే చిరంజీవి గారు మందలించి ఆ పోస్ట్ డిలీట్ చేయండి తీసాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ కోసం, ఆయన గెలుపు కోసం వీళ్ళు కూడా కష్టపడుతున్నారు. సో వీళ్ళు కూడా బ్రదర్స్ డే అనేది మనం తెలుగులో బాగా చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క అనుబంధం గురించి కానీ ఎక్కడ డీవియేట్ కాకుండా ఆ ముగ్గురు మాత్రం ఎక్కడ కూడా తేడా లేదు. ఇకపోతే ఒకటే చిన్న ప్రాబ్లం, మన మంచు బ్రదర్స్. మంచు బ్రదర్ ఇక ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం జరగదు, ఈయనకి శుభాకాంక్షలు చెప్పడం జరగదు. నిన్న ఆయన మిరాయిలో విలన్ గా పోస్టర్ రిలీజ్ అయింది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో కూడా మంచు ఫ్యామిలీ నడిచింది రెడ్ కార్పెట్ పైన. అందరూ కూడా కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేశారు, మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఫెస్టివల్లో నడిచారంటే దాంట్లో ఉన్నారా, ఇద్దరున్నారా? లేదు, వీళ్ళ వ్యవహారం వేరు,
వాళ్ళ వ్యవహారం వేరు ముందు నుంచే. ఇంకా సో మంచు బ్రదర్స్ అనేది ఇక మనం చూడడమేమో ఈ బ్రదర్స్ డే రోజు. ఇంకా బోల్డ్ అంతమంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ బ్రదర్స్ డేని అయితే అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎందుకో తెర మీదకి వచ్చిన ఈ బ్రదర్స్ డేని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేబీ ఫ్యూచర్లో రాఖీ రేంజ్లో బ్రదర్స్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటారేమో చూడాలి. ఓకే, అవకాశం ఉంది. ఓకే ఓకే యా అదే ఓకే. ఇది అండి బ్రదర్స్ డే స్పెషల్. ఇప్పుడు విజ్ఞాన్ గారు చెప్పినట్టుగా కేటీఆర్ అండ్ కవిత, జగన్ అండ్ షర్మిల సంబంధించి వివరాలు తెలియజేశారు. ఈ బ్రదర్స్ డే అనేది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పవచ్చు. సో ఇలాంటి మంచి మంచి టాపిక్స్ తోటి మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. వెల్కమ్ టు స్నేహ టీవీ.